సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ మొదటి సినిమాతోనే మంచి హిట్ టాక్ని సొంతం చేసుకుని ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇక అప్పటి నుంచి వరుస చిత్రాలు చేస్తూ క్రేజీ హీరోయిన్గా దూసుకుపోయింది. గత ఏడాది మృణాల్ నానితో హాయ్ నాన్న సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ని, తన ఖాతా కాంబోలో తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్తో యావరేజ్ టాక్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం బిగ్ ఆఫర్స్ అందుకుంటోంది. ఏకంగా ప్రభాస్ సరసన నటిస్తోందని టాక్. మరైతే ఇదిలా ఉంటే ప్రభాస్ అలాగే మృణాల్ ఠాకూర్కు సంబంధించిన డేటింగ్ వార్తలు కూడా జోరందుకుంటున్నాయి. ముంబైలోని చతుర్వేదితో కనిపించారు. అంతేకాకుండా అతనితో కలిసి డిన్నర్ డేట్ చేసి హగ్ కూడా చేసుకుంది. అలాగే స్టెప్స్ తీస్తుండగా అతని చేతిని పట్టుకుని అడుగులు వేసింది. దీనికి సంబంధించిన ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో సైతం చక్కర్లు కొడుతోంది. దీంతో వాటిని చూసిన వాళ్ళంతా ఆమె సిద్ధాంత్తో డేటింగ్లో ఉన్నట్టుగా పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ మృణాల్ ఠాకూర్ అలాగే సిద్ధాంత్ ఒక సినిమా చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాగా సిద్ధాంత్ బిగ్ టీవీ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవీరితో రిలేషన్లో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తోంది. కానీ దీనిపై ఎలాంటి ప్రకటన లేదు. ఇక ఇప్పుడు మృణాల్తో సిద్ధాంత్ కనిపించడంతో ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కానీ మృణాల్ ఫ్యాన్స్ మాత్రం డేటింగ్ వార్తల్ని కొత్తపారేస్తూ ఫ్రెండ్ కావచ్చు కదా అంటూ చెప్తున్నారు. మొత్తానికి ఒకటి ఇద్దరు ఉంటే మరి అలాగే చెప్పొచ్చు. కానీ ఇక్కడ కేవలం వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు కదా. కాబట్టి మొత్తానికి బాలీవుడ్ మీడియా కూడా మృణాల్ ఠాకూర్ దోస్తీ కంటే ఎక్కువ అంటూ చెప్తుంటే దానికి తగినటువంటి మరి డాన్స్ వేయకుండా ఈ రకంగా వేస్తే ఎలా ఉంటారు? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అయితే మృణాల్ ఠాకూర్ సీతారామం హీరోయిన్గా హాయ్ నాన్నతో తెలుగు సినిమా హీరోయిన్గా మంచి గుర్తింపు అయితే దక్కించుకుందని చెప్పాలి.